దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పటికే కొన్ని టీంలు సంచలనం సృష్టించాయి. ఆడిన మొదటి మ్యాచ్ నుంచి కొన్ని టీంలు అయితే విధ్వంసమే, బ్యాటింగ్లో విధ్వంసమే ఆకాశం మధ్యగా చెలరెత్తున్నాయి. కొన్ని టీంలు మాత్రం చతికిల పడిపోయాయి. ఇప్పటికైతే కొన్ని టీంలు మొత్తంగా అయితే టోటల్గా 10 టీంలు ఉన్నాయి. 10లో కొన్ని టీంలు 4-5 మ్యాచ్లు ఆడారు, కొన్ని టీంలు మూడేసి మ్యాచ్లు ఆడితే ఇప్పటి వరకు ఎవరి బలగం ఎంత, ఎవరు ఎన్ని మ్యాచ్లు గెలిచారంటే, ముందుగా ఢిల్లీ డీసీ ముఖ్యంగా 3 మ్యాచ్లు ఆడితే 3 గెలిచిపోయింది. ఇంకా ఎందుకంటే కొత్త టీంతో ఢిల్లీ సరికొత్త ప్రణాళికతో వచ్చింది. ఢిల్లీకి కొత్త కెప్టెన్ అయినా కానీ ఒక పక్క ప్రణాళికతో ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్ల్లో పక్కగా 3 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలబడింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ ఆడిన 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్లో ఓటమి చవి చూసింది. రాబోయే రోజుల్లో ఢిల్లీ తర్వాత గుజరాత్ ఇంకా విధ్వంసం సృష్టించవచ్చు. అంచనాలు అంటే పెట్టుకోవద్దు ఇలాంటి టీంలు. కొత్తగా ప్లేయర్లు రంగంలో దిగినా కానీ అంచనాలకు మించి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆర్సీబీ గత 17 సీజన్లలో ఆర్సీబీకి అంత ఘనంగా ఓపెనింగ్ లభించలేదు. అయితే ఇక్కడ ఆడిన 4 మ్యాచ్లలో 3 గెలిచి ఒక్కటే మ్యాచ్లో ఓడిపోయింది. ఐపీఎల్ 18 సీజన్ విరాట్ కోహ్లీకి 18 నెంబర్ అందుకు తెలిసింది కదా. ఖచ్చితంగా ఈ ఐపీఎల్లో 18 సీజన్ అన్న ఖచ్చితంగా కప్పుకొట్టాలని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు. ఆడిన 4 మ్యాచ్లలో 3 గెలిచి 1 ఓడిపోయింది. తర్వాత పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్ల్లో 3 గెలిచి 1 ఓటమి పాలైంది. ఇంకా పంజాబ్ ఆర్సీబీ కూడా సేమ్ అంటే ఒకటే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఆ తర్వాత ఎల్ఎస్జీ ల్యాండ్ సూపర్ జైంట్స్ 5 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 2 ఓటమి పాలైంది. ఇంకా కేకేఆర్ విధ్వంసానికి మారిపోయారు. ఎంతోమంది హార్డ్ హిట్టర్లు ఉన్నారు. 5 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచి 3 ఓటమి పాలైంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లలో గెలిచి 2 మ్యాచ్లు ఓటమి చవి చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 5 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ ఆడిన 5 మ్యాచ్లలో ఒకే మ్యాచ్ గెలిచి 4 మ్యాచ్లలో పరాజయం చవి చూసింది. ఇండియా టీంకి కెప్టెన్ వహించిన రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తొలగించిన తర్వాత ముంబైకి అంత పెద్దగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కట్లేదు. గాయాల బెడద ముంబై ఇండియన్స్ వెంటాడుతుంది. ఆ తర్వాత సిఎస్కే ఇది కూడా డిఫెండింగ్ ఛాంపియన్ 5 సార్లు ఐపీఎల్ టైటిల్ని తన సొంతం చేసుకుంది. ముంబై తర్వాత చెన్నై ఈ 2 టీంలు వరుసగా అంటే 5 సార్లు ఛాంపియన్గా నిలిచాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే 5 మ్యాచ్లు ఆడితే ఇది కూడా ముంబైతోనే వెళ్తుంది. ఇది కూడా ముంబై 5 సార్లు టైటిల్ కొట్టిందని చెన్నై సూపర్ కింగ్స్ కూడా 5 సార్లు టైటిల్ గెలిచింది. ముంబై 5 మ్యాచ్లు ఆడితే మేము కూడా 5 మ్యాచ్లు ఆడాం. ముంబై 1 మ్యాచ్కి వెళ్తే మేము కూడా 1 మ్యాచ్ గెలిచాం. 4 చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైపోయింది. ఇంకా ఎస్ఆర్హెచ్ ఆరంభ మ్యాచ్లో అదూర్స్ అనిపించారు, ఆ తర్వాత మ్యాచ్లో తుస్సుమనిపించారు. 5 మ్యాచ్లు ఆడితే 1 గెలిచి 4 ఓటమి చవి చూశారు. ఇప్పటికే ఒక్కొక్క టీము 4 మ్యాచ్లు, మరికొన్ని టీములు 5 మ్యాచ్లు ఆడాయి. మరి ఢిల్లీ అయితే ఆడిన 3 మ్యాచ్లలో సూపర్ ఫామ్ తోటి అదూర్స్ అనిపించింది. 3 గెలిచి చక్కగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నమోదు చేసుకుంది. మరి రాబోయే రోజుల్లో ఏ టీం అయితే సెమీస్ కు చేరుతుంది అనేది ఇప్పటికీ చేయలేము. ఎందుకంటే 7-8 మ్యాచ్లు అయిపోయిన తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చు. ఏ మ్యాచ్ క్వాలిఫై అవుతుంది, ఏ టీం క్వాలిఫై అవుతుంది, ఏ టీం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నారు అలాంటి తెలుస్తుంది. కానీ ఇప్పటికే 4-5 మ్యాచ్లు ఆడారు కాబట్టి ఇప్పటికైతే ఏ టీము సెమీస్కి చేరుకుంటుంది, క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటుంది అనేది అంచనా వేయలేం. ఇప్పటికైతే ఇవి ఢిల్లీ అయితే అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ ఈ 2 మాత్రం 1-2 స్థానం నిలబెట్టుకున్నాయి. ఆ తర్వాత ఆర్సీబీ 4 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 1 మాత్రం ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 1. ఢిల్లీ, గుజరాత్ టైటాన్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఈ పాయింట్ల పట్టికలో వరుసగా 4 స్థానాలని సొంతం చేసుకున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ 4 ఏవైతే ఉన్న 4 జట్లు ఈ మరిన్ని విజయ అవకాశాలు చేకూర్చుకుంటే ఖచ్చితంగా పాయింట్ల పట్టికలో ఇదే విధంగా కొనసాగితే రాబోయే మ్యాచ్లలో ఇటు ఢిల్లీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, అలాగే ఆర్సీబీ కావచ్చు, లేకపోతే పంజాబ్ కింగ్స్ అవచ్చు వరుసగా పాయింట్ల పట్టికలు ఇప్పటికే మొదటి 4 స్థానాలు ఆక్రమించుకున్నాయి. మరి రాబోయే రోజులు ఇది ఇలాగనే కొనసాగితే క్వార్టర్ ఫైనల్స్ కూడా ఈజీగా చేరే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా మా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.